మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏమైనా ఉంటే కదా నీకు భయం ఏం భాషలు ఇవి ఏం భాషలు ఇవి ఏమంటే నా బుచ్చు కూడా వీకలేవు. ఎల్పూర్లో రోడ్లలో ఆయన వేసినా అంట, అవునా? స్కూల్లో ఆయన కట్టినా అంట, ఎల్పూర్లో ఆసుపత్రుల్లో ఆయన కట్టినాడంట. ఏమి లేవు మళ్ళీ పాపం. ఈయన చేసిన 5 ఏళ్లలోనే ఒక ఏల్పూర్నే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినప్పుడు పాపం నియోజకవర్గంలో ఎన్ని కోట్లు తెచ్చిండాలంగా, అవునా? ఏల్పూర్ ఏం చిన్న గ్రామం కాదు, చాలా పెద్ద గ్రామము. అసలు ఏ సందులు ఉండే కూడా తెలుసా ఆయనకు? ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినాడు ఏల్పూర్కి అడగాలి కదా. ఆసుపత్రి ఏల్పూర్లో నేను శాంక్షన్ చేయించాను మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 14-19లో. టెండర్లు వాళ్ళ గవర్నమెంట్ వచ్చాక టెండర్లు వచ్చినాయి, అది కట్టినారు. చాలా చోట్ల మనం చేసిన కార్యక్రమాలు పనులు ఉండి అయిపోయి వాళ్ళ ప్రభుత్వం వస్తే ఓపెనింగ్లు చేసుకున్నాడు వాళ్ళ రంగులు వేసుకొని, అవునా? అట్లా తప్ప ఆయన ప్రత్యేకంగా తెచ్చినది ఏముంది? అందుకే పాపం ఏల్పూర్ నుంచే మొదలు పెడదాం అనుకుంటున్నాను ఆయన పిలుచుకొని. నేనే ఎందుకంటే మనం పిలిస్తే రావడం లేదు కదా. ఒక పూట నేను మొన్ననే మా వాళ్ళతో ముఖ్యమైన వాళ్ళతో డిస్కస్ చేసిన, మనమే పోదాం పండి చక్రపాణి ఇంటికాడికి పోయి పిలుచుకొని వద్దాం, మనం కూడా తిప్పుకుందాము, అవునా? ఎట్లా మనం పిలిస్తే రావడంలే, మనమే గౌరవంగా పోయి, లేదు మీరు ఇచ్చిన మాటల్లో ఇవి అమ్మఒడి కదా, అమ్మఒడిలు అందరికి ఇస్తానంటే ఒకరికి ఇస్తుంది. ఈరోజు మేము అందరికి చూసుకున్నాం. 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానంటే 206 రూపాయలు లెక్క ముష్టి వేసినట్టు సంవత్సరం ఇస్తుంది. 5 ఏళ్ళు చేస్తుంది. ఈరోజు మేము ఒకటేసారి ఇస్తున్నాం. ఈరోజు నేను గ్రామాల్లో తిరుగుతున్నాం. ఇప్పుడన్నా రా, ఇప్పుడు ఇంటింటికి పోతున్నాం మేము. రా, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డబ్బులు ఇద్దాం ఆపినామో చూద్దాం, గ్రామాల్లో చూద్దాం రండి. మీ ఇంట్లో మీకు వైఎస్ఆర్ పార్టీ ఫేవర్గా ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు పండేయలేదు, పోయి అడుగు, నువ్వు పోయి అడుగు, లేకపోతే నాయమర్రా. అంతేగాని ఊకే మైకులు ఉండేది కదా అని చెప్పేసి నీ బుద్ధి పుట్టి మాట్లాడడం కాదు. ఇటువంటి దరిద్రులకు మేము పొద్దునకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజలను ఓపెన్గా అడుగుతున్నాం, అభిప్రాయం చెప్పండి. ఉందంటే ఉంది, లేదంటే లేదని చెప్పమని చెప్తున్నాం. వచ్చిందంటే వచ్చింది, రాలేదంటే రాలేదని చెప్పమని అంటున్నాం. ఎందుకు రాలేదో వాళ్ళ వివరాలన్నీ కనుక్కొని తర్వాత వాళ్ళకు వచ్చేటట్టు చేసే దాంట్లో కార్యక్రమం ఈ భాగం. నువ్వు గడప గడపకు తిరిగినావు, ఏ రోజన్నా నువ్వు ఇంటికాడ పోయి ప్రశాంతంగా వాళ్ళతో ఎప్పుడన్నా మాట్లాడినారా? చక్కగా రావడం, రోడ్డమ్మడి అంతా వేసుకోవడం, జనాన్ని పోలీసు వాళ్ళకు చుట్టూ పెట్టుకోవడం, జనాన్ని ఎవరు నీ దగ్గరికి రానిచ్చేదిలే, వాళ్ళ సమస్యలు వినేదిలే, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేదిలే. ఈరోజు ఇంటింటికి ఎందుకు పోతున్నాం? ఎక్కడన్నా ప్రభుత్వంలో ఇంత పెద్ద వ్యవస్థలో కొంత నొసుగులు ఉంటాయి, ఎక్కడన్నా సమస్యలు ఉండి వాళ్ళకి రాకపోయి ఉండొచ్చు. ఒక ఇంట్లో ఇందాక చూశాను 2-3 ఇళ్లలో, ఒక ఇంట్లో 2 పండే, ఇంకొక పిల్లోడు పడలే, వాళ్ళు చెప్తా ఉన్నారు. అవన్నీ డీటెయిల్స్ మేము కలెక్ట్ చేసుకుంటున్నాం అక్కడనే వాళ్ళది. ఇప్పుడు మాకు మై టీడీపీ యాప్ అని చెప్పేసి ఒక యాప్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇమ్మీడియట్ గా అప్లోడ్ చేస్తాం మేము. ఎవరికైతే రాలేదో ఆ ఇంట్లో సమస్య ఏముందో ఆ సమస్యని ఇమ్మీడియట్ గా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయేలాగానే యాప్ క్రియేట్ చేయడం జరిగింది. దాని ద్వారా విషయాలన్నీ వెళ్ళిపోతాయి ప్రభుత్వానికి. మేము కూడా నోట్ చేసుకుంటాం, మేము ఫాలోఅప్ చేస్తాం, అందరికి వచ్చేటట్టే చేస్తాం. అంతేగాని ఈ మాదిరిగా బెదిరించి భయపించి కాలం జరుపుకోలే. మేము ప్రశాంతంగా ప్రజల దగ్గరికి వాళ్ళకి నిర్భయంగా చెప్పమని చెప్తున్నాం, అదే తీసుకుంటాం. వాళ్ళకి రాని వాళ్ళకంత సాయం చేస్తాం.